Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 181. ఆ అమ్మాయి మాటలు విన్న దక్ష, లేదు మీరు చెప్పిన అంత సింపుల్ కాదు. ఆయన సంవత్సరం తర్వాత నేను తిరిగి వచ్చినా ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావని కూడా ఒక్క క్వశ్చన్ అడగకుండా నన్ను మళ్ళీ అక్కున చేర్చుకున్నాడు. అలాంటి వ్యక్తిని నేను బాధ పెడుతూనే వచ్చాను. మీకు ఒక విషయం తెలుసా? ఆయన కన్నీళ్లు పెట్టడం ఆయన కన్న తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు చూడలేదు. అలాంటి మనిషి నా కోసం కన్నీళ్లు పెట్టుకుంటే నేనేమో నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టేశాను. ఇంత చేసి ఏ మొహం పెట్టుకుని నేను తాళి కట్టమని అడగాలి అని అంది దక్ష. ఆ అమ్మాయి నవ్వుతూ, మీరు తిప్పి తిప్పి ఒకటే విషయం చెబుతున్నారు. కోర్స్ ఇంత బాధ పెట్టి మీకోసం ఇంత పాకులాడిన వ్యక్తిని ఇంతలా ఏడిపించి ఇప్పుడేమీ జరగనట్టుగా వెళ్ళి పెళ్లి చేసుకోమని అడగడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కానీ ఆ గిల్టీనెస్ నీ లైఫ్ని ఛాలెంజ్ చేయకూడదు. కోర్స్ నేను మీ అంత మొండిపట్టు పట్టలేదు. ఎందుకంటే నా ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడే నాకు ఈ ప్రమాదం జరిగింది. మా అమ్మ నాన్న పెళ్లికి పెట్టిన ఖర్చు, బంగారానికి పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అవుతుందని నేను చాలా బాధపడ్డాను. అలాగే నాకు కాబోయే భర్త గురించి కూడా ఆలోచించాను. అందుకే పెళ్లి చేసుకోను అని చెప్పాను. ఒకవైపు తల్లిదండ్రులకి భారంగా కూడా మారతానని కూడా భయంగా ఉండేది. కానీ ఆయన ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఒక రకంగా తల్లిదండ్రులకు భారంగా ఉంటాను అన్న కారణం కూడా ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక కారణమే. పెళ్ళైన తర్వాత నన్నెక్కడ భారంగా ఫీల్ అవుతారో అని ఒక నెల రోజులు నేను వీళ్ళందరితో కలవలేకపోయాను తెలుసా అని అంది ఆ అమ్మాయి. మా అత్తయ్య మావయ్య కూడా సూటిపూటి మాటలతో విసిగించేవారు. ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకుందాం అనుకున్నామో గాని మాకు దాపరించింది దరిద్ర దేవత. పెళ్లి అనుకోగానే ప్రమాదం అయింది అని నన్ను తిట్టడం మొదలుపెట్టారు. నిజానికి ఆయనకి ఏమైనా నా జాతకం గురించి మాట్లాడేవాళ్ళు, కానీ నాకేమైనా కూడా వాళ్ళు నా జాతకం గురించే మాట్లాడుతుంటే నేను తట్టుకోలేక ఆ కోపం, చిరాకు మొత్తం ఆయన మీద చూపించేదాన్ని. ఒక్కొక్కసారి ఆ బాధ, ఆ హార్ట్ బ్రేక్ తట్టుకోలేక పాపం మా ఆఫీస్లో కష్టపడి వస్తున్న ఆయన మీద గట్టిగా అరిచేదాన్ని. పెద్ద ఆదర్శమూర్తిలాగా పెళ్లి చేసుకొని మాటలు అనిపిస్తున్నారని తిట్టేదాన్ని. ఆయన అప్పుడు కూడా నవ్వుతూ దగ్గరకొచ్చి నా తలని గుండెలకి హత్తుకొని నా తల మీద ముద్దు పెట్టి, నీ కోపం పోయే వరకు నన్ను ఎంతైనా తిట్టు, కానీ దానివల్ల నీకే స్ట్రెస్ పెరుగుతుంది అని నెమ్మదిగా చెప్పేవాడు అని చెప్పింది ఆ అమ్మాయి. అంత సున్నితంగా కర్ణ ఎప్పుడూ బిహేవ్ చేయకపోయినా అతని ప్రేమ కూడా అలాగే ఉండేది. కోపంగానే ప్రేమని, కేరింగ్ని చూపించేవాడు. అవన్నీ వింటూ ఉంటే దక్ష ఆశ్చర్యంగా చూసి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ అనుకునే స్టేజ్ నుంచి అంత జాగ్రత్తగా చూసుకున్నాడా అనగానే నాకు కూడా అదే ఆశ్చర్యంగా అనిపించేది. అంత సహనం ఎక్కడి నుంచి వచ్చేది మీకు అని అడిగితే, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా అనేవాడు. నిజానికి పెళ్లి కుదిరే వరకు నాకు ఆయనకి పరిచయమే లేదు. పెళ్లి కుదిరిన తర్వాత ఆయన నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ ప్రేమే నన్ను అపురూపంగా చూసుకునేదాకా తీసుకొచ్చి ఇప్పుడు కూడా చూడండి, నేను కుర్చీతో ఎక్కడికైనా వెళ్ళగలను, కానీ ఒంటరిగా వదలలేక నీకు అప్పగించి వెళ్ళాడు. అంత కేరింగ్గా చూసుకుంటాడు. మీరు చెప్పేదాన్ని చూస్తుంటే మీరంటే ఇంకా లవ్ కాబట్టి, ఇంకా ప్రేమగా ఎలా అంటే మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు కాబట్టి వెళ్ళండి, ఈగో అడ్డం వస్తుంది, నేను తాళి కట్టను అని చెప్తాడు. కానీ కట్టే వరకు వెంటపడి విసిగించి ఏడిపించి మరీ తాళి కట్టించుకోండి అని చెప్పింది ఆ అమ్మాయి. మీరు చెబుతుంటే నాకు బ్రతుకు మీద ఆశ కలుగుతోంది, కానీ అంటూ ఉంటే అదిగో మళ్ళీ కానీ అంటారు. కానీ లేదు, అణా లేదు, వెళ్ళి తాళి కట్టమని అడగండి అని ఆ అమ్మాయి సీరియస్గా చెప్పడంతో దక్ష మూతి ముడుచుకుంటే, ఏంటి ఆవిడ్ని తిడుతున్నావు అని భర్త ఆశ్చర్యంగా దగ్గరకొచ్చాడు. అతని మాటకి ఇద్దరూ తల తిప్పి చూసేసరికి అతను భార్య వైపు కంగారుగా చూస్తుంటే, అయ్యో అలాంటిదేమీ లేదు, తను అరిచింది అందుకు కాదు అనగాని, అసలు మీ మధ్య ఇంతలో అంత బాండింగ్ ఎలా క్రియేట్ అయింది అని తన భార్యని సపోర్ట్ చేస్తున్న దక్ష వైపు అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉండేసరికి దక్ష, అతని భార్య నవ్వుకున్నారు.
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా అని అతను అయోమయంగా అడుగుతుంటే, ఏం లేదులేండి, తన పర్సనల్ విషయం గురించి ఏదో చెప్తుంది. అన్నీ మీకు చెప్పాలా? పదండి ఇంటికి వెళ్దాం అనగానే సరే మేడం అని అతను కూడా అలాగే చెప్పి ఆమెని జాగ్రత్తగా తీసుకువెళ్తూ, థ్యాంక్స్ అండి ఇంతసేపు నా భార్యని గమనించినందుకు అనగానే, పర్వాలేదు, ముందు మిమ్మల్ని మెచ్చుకోవాలి. పెళ్ళై 10-15 సంవత్సరాలు కాపురం చేసిన భార్యను కూడా ఒక చిన్న జబ్బు వస్తేనే పుట్టింట్లో వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో పెళ్లి కాకముందే ఇలాంటి పరిస్థితి వచ్చినా మీరు తనని ఇష్టపడి పెళ్లి చేసుకొని అంత ప్రేమగా చూసుకుంటున్నారు అనగానే, నేనంత గొప్పవాణ్ణి ఏం కాదు, ఒక మనిషి ఎలా బ్రతకాలో అలాగే బ్రతుకుతున్నాను అన్నాడు అతను. దక్ష నవ్వి, ఐఎమ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ లైఫ్ అని చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్ అనగానే, మీరు కూడా నేను చెప్పింది చేయండి అని చెప్పి వెళ్ళబోతూ, ఒక్క నిమిషం అని చెప్పి, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నువ్వు నేను చెప్పింది చేసావో లేదో నాకు తెలియాలి అనగానే, ఏం చేస్తున్నావు నువ్వు అని అతను కంగారు పడుతూ ఉంటేనే దక్ష నవ్వుతూ ఫోన్ నెంబర్ ఇచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి అమ్మవారి వైపు చూస్తూ, అమ్మా, నువ్వు ఆ అమ్మాయి అవతారంలో వచ్చి నాకు ఈ సలహా ఇచ్చావో లేకపోతే ఆ అమ్మాయి నాకు ఈ సలహా ఇచ్చేలా చేశావో నాకు తెలియదు కానీ నిజంగానే నాకిప్పుడు బ్రతుకు మీద ఆశ కలిగింది, నా ప్రేమను బ్రతికించుకోవచ్చు అనిపిస్తోంది అని చెప్పి అమ్మవారి దగ్గరున్న తాళిబొట్టు తీసుకుంది దక్ష. అమ్మ, ఆయన నా వాడైపోవాలి, ఏం జరిగినా సరే ఆయన నాకు కావాలి అంతే, ఆయన నాకు దక్కాలి అని అమ్మవారికి మొక్కి బయటికి వెళ్తూ ఉంటే ఎదురుగా పూజారి గారు కనిపించడంతో దక్ష అయోమయంగా చూస్తుంటే, సంకల్ప సిద్ధిరస్తు అని ఆయన నవ్వుతూ దీవించడంతో ఆయన కాళ్ళకి నమస్కరించి దక్ష బయటికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉండగా దీక్షిత దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉండడంతో కాల్ రిసీవ్ చేసుకుని, అక్క, నేను తర్వాత మాట్లాడతాను, ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను అని చెప్పి దీక్షిత ఏం చెబుతుందో కూడా వినిపించుకోకుండా కర్ణ అకాడమీకి వెళ్ళడానికి ఆటో ఎక్కి కూర్చుంది. కర్ణ అకాడమీకి వెళ్ళడానికి 40 నిమిషాలు పట్టింది. అక్కడ దిగి అతనికి డబ్బులిచ్చేసి గబగబా లోపలికి పరిగెత్తడంతో దక్ష అతనికి కాబోయే భార్య అని అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగిందేంటో తెలియకపోవడంతో ఎవరూ ఆమెని ఆపే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ బాస్ ఒక హిట్లర్, అలాంటిది బాస్కి కాబోయే భార్యని ఆపితే ఇంకేమైనా ఉందా, ఊరికే వదిలిపెట్టాడు. అందుకే అందరూ అలా చూస్తూ నిలబడ్డారు. దక్ష మేడం, మీరేంటి ఇక్కడ అని మేనేజర్ గమనించి దగ్గరకొచ్చి అడగడంతో, ఆయన ఎక్కడా అని అడిగేసరికి ఆయన అని కన్ఫ్యూజ్ అయ్యి ఆ తర్వాత నవ్వుతూ క్యాబిన్లో ఉన్నారు మేడం అనగాని, ఓకే థ్యాంక్ యూ అని పరిగెత్తడంతో ఆమె చేతిలో కనిపిస్తున్న మంగళసూత్రం చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకున్నారు అందరూ. ఆమె డోర్ తోసుకుంటూ వెళ్ళేసరికి వద్ద అని అరబోయి కర్ణ ఒక్కసారిగా అరుపుని నోట్లో ఆపేసి ఆమె వైపు చూసి, నువ్వేంటిక్కడ అని అడిగేసరికి ఆయాసం తగ్గించుకోవడానికి అతని దగ్గరికి పరిగెత్తి అతని టేబుల్ పక్కన ఉన్న మినీ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగేసింది. ఆమె ప్రవర్తన ఏంటో అర్థం కాక అతను ఆమె వైపు అలాగే చూస్తుంటే అతని ఎదురుగా తాళిబొట్టు పెట్టడంతో దాని వైపు చూసి ఏంటి అని అడిగేసరికి, కట్టండి అనగాని, ఎవరికి కట్టాలి, గోడకు కట్టనా, టేబుల్కి కట్టనా, కుర్చీకి కట్టనా అని అడిగేసరికి, జోక్ చేస్తున్నారా, నాకు కట్టండి అని అడిగింది. జోక్ నేను కాదే, నువ్వే చేస్తున్నావు, నీకెందుకు నేను తాళి కట్టాలి, ఎవరు నువ్వు, హూ ఆర్ యూ ఫర్ మీ అని అడగడంతో, తాళి కడితే పెళ్ళాన్నవుతాను, పిల్లలు పుడితే వాళ్ళకి మమ్మీనవుతాను అనగానే, దానంతటికంటే ముందు పిచ్చిదానివయ్యావు, వెళ్ళి మీ అన్నయ్యని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పు అనగానే, వాళ్ళకి నాకు సంబంధం లేదు, మీరు తాళి కట్టండి, నేను మీతో పాటు కాపురానికి వస్తాను అనగానే వెంటనే తన టేబుల్ మీద ఉన్న రిసీవర్ తీసుకుని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి త్వరగా కాల్ చేయండి అని చెప్పాడు. ఏంటి జోక్ చేస్తున్నారా, మీరిప్పుడు తాళి కడతారా లేదా తాళి కట్టకపోతే నేను అకాడమీ ముందు ధర్నా చేస్తాను అనగాని, చెయ్యి, నువ్వేం చేస్తావో నేను చెప్తాను, మీడియా వాళ్ళు, పోలీసులు అందరినీ పిలు అనగానే, అబ్బా ప్లీజ్ తాళి కట్టండి అని మారం చేస్తుంటే,
నువ్వు ముందు ఇక్కడి నుంచి నోరు మూసుకొని పో అనగానే అతని కాలర్ పట్టుకుని తాళి కడతారా లేదా అనగానే ఏంటే ధైర్యం ఎక్కువైనట్టుంది, పో ఇక్కడి నుంచి అని అన్నాడు. పోను, తాళి కట్టి నన్ను మీ పెళ్ళాన్ని చేసుకుంటారా లేదా అని అడగడంతో చేసుకోనే, తాళి కట్టను, ఏం చేస్తావు అనగానే వెంటనే నేల మీద కూర్చుండిపోయి రాగాలు తీయడంతో ఏమైందో అనుకుని అందరూ లోపలికి పరిగెత్తడంతో అసహనంగా నుదురు రుద్దుకుంటూ యు ఆల్ గో టు యువర్ వర్క్స్, వేరే పని లేనట్టు ఇక్కడ ఏం జరుగుతుందో వింటూ కూర్చున్నారా అని అరవడంతో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తాళి కట్టరా అని గోముగా అడిగేసరికి ఏంటి అనేసరికి ఆ రా కాదు, తాళి కట్టరా అని అడుగుతున్నాను అని అంది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.